30 రోజులు జంక్ ఫుడ్ పూర్తిగా మానేస్తే ఏం జరుగుతుంది? శరీరంలో ఎలాంటి చేంజెస్ వస్తాయి? హెల్త్కు నిజంగా మంచిదేనా అనేవి చాలామందిలో ఉండే డౌట్స్. చిప్స్, పిజ్జా, బర్గర్, స్వీట్స్ లాంటి ప్రాసెస్డ్ ఫుడ్లను చాలామంది రెగ్యులర్గా తింటూ ఉంటారు. వీటిని ఎక్కువగా తింటే ఆరోగ్యానికి నష్టం జరుగుతుంది. బరువు పెరగడం, ఒబెసిటీ, గుండె వ్యాధులు, డయాబెటీస్ రిస్క్ పెరగడం సహా అనేక సమస్యలు ఎదుర్కోవచ్చు. అందుకే జంక్ ఫుడ్కు దూరంగా ఉండడం ముఖ్యం. వీటిని తినడం తగ్గించాలంటే ముందు ఓ 30 రోజులు పూర్తిగా పక్కన పెట్టాలనే సెల్ఫ్ ఛాలెంజ్ చేసుకోవడం బెస్ట్. ఇలా ఓ నెల పాటు జంక్ ఫుడ్ మానేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. జంక్ ఫుడ్ మానేసిన 3 రోజుల నుంచి వారంలోనే కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఉప్పు, షుగర్స్ తీసుకోవడం తగ్గుతుంది. కడుపు ఉబ్బరం, అజీర్తి సమస్యలు తగ్గినట్టు అనిపిస్తుంది. క్యాలరీ ఇంటేక్ కూడా తగ్గిపోతుంది. జంక్ ఫుడ్ స్థానంలో కూరలు, పప్పులు, పండ్లు, కూరగాయలు, గుడ్లు, చేపలు లాంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే మంచి ఎనర్జీగా అనిపిస్తుంది. పదే పదే ఆకలి అనిపించడం తగ్గుతుంది. శరీరానికి కావలసిన పోషకాలు మెరుగ్గా అందుతాయి. మీరు తీసుకునే ఆహారంలో ఉప్పు తగ్గుతుంది. అందుకే నోరు ఎండిపోయే సమస్య తగ్గుతుంది. తక్కువ ఉప్పు ఉండే ఫుడ్స్కు నాలుక క్రమంగా అలవాటు పడుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైన మార్పు. తొలి వారంలో జంక్ ఫుడ్ తినాలనే కోరిక బలంగా కలగొచ్చు, కానీ కంట్రోల్ చేసుకోవటం ముఖ్యం. జంక్ ఫుడ్ మానేసిన 2 వారాల్లో ఇంటి ఆహారానికి శరీరం మరింతగా అలవాటు పడుతుంది. ముఖ్యంగా జీర్ణక్రియలో మార్పులు కనిపించవచ్చు. జంక్ ఫుడ్ స్థానంలో స్నాక్స్గా సలాడ్లు, నట్స్, సీడ్స్, పండ్లు, పప్పు గింజలు లాంటివి తీసుకుంటే శరీరంలో ఉండే పోషకాల లోపం తగ్గుతుంది. పొట్ట నిండిన ఫీలింగ్ ఎక్కువసేపు ఉండి అతిగా తినే అలవాటు తగ్గుతుంది. శరీర బరువు కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంది. జంక్ ఫుడ్ మానేసిన 3వ వారంలో మార్పు మీకే స్పష్టంగా తెలుస్తుంది. జంక్ ఫుడ్ తినాలనే కోరిక, ధ్యాస తగ్గిపోతూ ఉంటాయి. ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తినేందుకు ఇష్టపడతారు. శరీరం కూడా చాలా లైట్గా అనిపిస్తుంది. అనవసరమైన క్యాలరీలు తగ్గడం వల్ల చురుకుదనం పెరుగుతుంది. పోషకాలున్న ఆహారం తీసుకోవటం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్ మెరుగ్గా అందుతాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 4వ వారం ప్రారంభానికి వచ్చేసరికి మార్పు కేవలం మీ శరీరంలోనే కాదు, మీ జీవన విధానంలో కూడా కనిపిస్తుంది. బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేయటం తగ్గి ఇంట్లోనే భోజనం తయారు చేసుకునే అలవాటు పెరుగుతుంది. ఇక బరువు విషయానికి వస్తే కొంతమందిలో బరువు తగ్గినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ 30 రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒకేలా బరువు తగ్గుతారని చెప్పలేం. శరీర బరువు, వయసు, శారీరక శ్రమ, నిద్ర, మొత్తం ఆహారం వంటి అనేక అంశాలు దీనిపై ప్రభావం చూపుతాయి. జంక్ ఫుడ్ మానేసి 30 రోజులు పూర్తయ్యేసరికి మీలో మీకు కొత్తగా ఎంతో హెల్దీగా అనిపిస్తుంది. యాక్టివ్నెస్ పెరుగుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం 30 రోజుల పాటు తీసుకోవటం వల్ల ముఖంలో కొత్త కళ కనిపిస్తుంది. 30 రోజుల్లో ఏర్పడే మంచి అలవాట్లు ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపిస్తాయి. శరీర బరువు తగ్గుతుంది. జంక్ ఫుడ్ తినాలనే ఆశ తగ్గుతుంది. దాన్ని కంటిన్యూ చేసేందుకు మోటివేషన్ వస్తుంది. ఆ తర్వాత కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం, కంటిన్యూ చేయటం ముఖ్యం. జంక్ ఫుడ్ను మానేయడమే కాదు, దాని స్థానంలో ఏం తింటున్నారనేది చాలా ముఖ్యం. ఉదాహరణకు ఫ్రెంచ్ ఫ్రైస్ మానేసి ఇంట్లో ఉడికించిన లేదా కాల్చిన బంగాళాదుంపలు తినొచ్చు. కూల్ డ్రింక్ బదులుగా చక్కెర వేయని మజ్జిగ తీసుకోవచ్చు. పిజ్జాలు, బర్గర్కు బదులుగా కూరగాయలు, పప్పు, గుడ్డు లేదా మంచి ప్రోటీన్ ఉన్న ఇంటి భోజనం తినొచ్చు. చిప్స్ కాకుండా ప్లెయిన్ పాప్కార్న్ తినొచ్చు. ఇలా చేస్తే ఎక్కువ ఉప్పు, అదనపు చక్కెర, బ్యాడ్ ఫ్యాట్స్ తీసుకోవటం తగ్గుతుంది. ఫైబర్, విటమిన్లు, మినరల్స్ సహా ముఖ్యమైన పోషకాలు శరీరానికి అందుతాయి. బరువు నియంత్రణ, గుండె ఆరోగ్యం సహా కీలకమైన అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. డయాబెటీస్ లాంటి దీర్ఘకాల ఆరోగ్య సమస్యల రిస్క్ తగ్గుతుంది. ఇలాంటి యూస్ఫుల్ హెల్త్ ఇన్ఫర్మేషన్, టిప్స్ కోసం ఈటీవీ సుఖీభవ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. స్టే హెల్దీ, స్టే ఫిట్, లివ్ హ్యాపీ.